అలాగే ఈ ఇప్పుడు ఈ ద్వాదశ రాసులు వారికి ఈ సంవత్సరం ఈ విశ్వావసునామ సంవత్సరం ఎలా ఉండబోతోందో చూద్దాం. అశ్విని భరణి కృత్తికా పాదం మేషం. అంటే మొట్టమొదటిగా మేషరాశితో ప్రారంభమవుతుంది. అంటే అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక ఒకటవ పాదం. అంటే 3 నక్షత్రాలు దీంట్లో కలిపుంటాయి. అంటే 9 పాదాలు. 9 పాదాలు కలిపి ఒక రాశి అవుతుంది. అందుకని ఈ ఈ యొక్క మేషరాశిలో ఈ యొక్క 3 నక్షత్రాలు అంటే కృత్తిక ఒకటో పాదం వరకు కూడా ఈ మేషరాశి వారికి మేషరాశిలో ఉంటాయి. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14. 2 సంపాదిస్తారు. రూ. 14 అంటే ఇంకో రూ. 12 అదనంగా వేసి ఖర్చు పెడుతూ ఉంటారనమాట. అలాగే రాజపూజ్యం 5, అవమానం 7. అలాగే ఈ రాశి వారికి గురుడు మే 15 దగ్గర నుంచి కూడా 3వ స్థానంలో ఉంటున్నారన్నమాట. అంటే మిథున రాశిలో సంచారం. శని సంవత్సరం అంతా కూడా వ్యయ స్థానంలో ఉంటున్నారు. ఎందుకంటే వీరికి ఎల్నాడు శని వ్యయ స్థానంలో ఉంటున్నారు. ధన నాశనాన్ని కలగజేస్తాడు. అలాగే రాహుకేతువులు వరుసగా మే 18 నుండి సంవత్సరం అంతా కూడా తామ్రమూర్తులుగా సామాన్య ఫలితాలు ఇస్తారు. వీరు ఈ సంవత్సరం అంతా కూడా ప్రభుత్వం నుండి ప్రయోజనం పొందుట, సంపద వృద్ధి, అలాగే శీతల పానీయ వ్యాపారాల వారికి అధిక లాభాలు కలుగుతాయి. అలాగే ఈ సంవత్సర ప్రారంభంలో పూర్వభాద్రలో సంచారం వలన శని వీరికి ఆశాజనకమైనటువంటి అవకాశాలు, ఆర్థిక లాభాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అవకాశాలు, వృత్తి, వ్యక్తిగత రంగాల్లో పురోభివృద్ధి, స్థిరాస్తులను వృద్ధి చేసుకోవడం, అలాగే వాహనాల కొనుగోలు ఇలాంటివన్నీ కూడా చేస్తారంటే గతంలో అమలు ఏవైతే కనుక పనులున్నాయో ఈ సంవత్సరం వారికి కలుగుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో అవుతాయి ఆ పనులన్నీ కూడా. అలాగే అది ఎప్పుడు అవుతాయి అంటే పూర్వార్ధం అంటే మే నుంచి ఆగస్టు, సెప్టెంబర్ వరకు ఈ పనులన్నీ కూడా అవుతాయి. అలాగే ప్రతి విషయాన్ని కష్టపడి శ్రమించి నిజాయితీతో సాధిస్తారు. శని వ్యయస్థానంలో ఉండడం వలన ఎప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు ప్రభావితం అవుతాయి. అలాగే వీరికి సంవత్సరం నుండి కూడా ఏళ్నాడు శని ప్రారంభం, క్రమశిక్షణ లోపం, అలాగే ధన విషయాల్లో ప్రతికూల పరిస్థితులు, ఖర్చులపై నియంత్రణ అవసరం, ఆరోగ్య సమస్యలు, నేత్ర సంబంధమైనటువంటి రుగ్మతులు, అలాగే విదేశీ యానం అవకాశం, విదేశీ మార్గాల ద్వారా డబ్బు వచ్చే అవకాశాలు ఇవన్నీ కూడా కలుగుతాయి. అలాగే వీరికి మిథున రాశిలో గురు సంచారం వలన కొద్దిగా వీళ్ళకి సోమరతనం పెరిగి ప్రతి పనిని కూడా వాయిదా వేస్తూ ఉంటారు. అలాగే అధికారుల ఆగ్రహానికి గురవుతూ ఉంటారు. అయితే ధార్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొనడం, అలాగే శుభ కార్యక్రమాచరణ ఇవన్నీ కూడా కలుగుతాయి. అలాగే ఈ సంవత్సరం రైతులందరికీ కూడా ఈ సంవత్సరం ఆశాజనకంగానే ఉంటుంది. అలాగే 12వ నెలలో గురువు తిరోగమనంలో మిథున రాశిలో ప్రవేశించినప్పుడు సహోద్యోగుల పట్ల కొద్దిగా విభేదాలు వచ్చేటటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు. రాహు సంచారం వల్ల శుభసూచకం, ఆకస్మిక ధనలాభం, దీర్ఘకాల సమస్యలు తీరడం ఇవన్నీ కూడా ఆర్థిక పరిస్థితులు మెరుగవడం ఇవన్నీ కూడా కలుగుతాయి. వీరి యొక్క అదృష్ట సంఖ్య 9. వీరికి గురువార నియమాలు, అలాగే దత్తాత్రేయ గురు సంబంధ ధ్యానాలు చేయడం వల్ల వీళ్ళందరికీ కూడా కలుగుతుంది. అలాగే ఈ శని దోషం పోవడం కోసం ప్రతి నెల మాస శివరాత్రి నాడు అమావాస్య మందులు వచ్చేటటువంటి రోజున మహాశివరాత్రి నాడు చక్కగా కూడా ఈశ్వరారాధన చేసినట్లయితే వారికి ఆ యొక్క శని దోషం తగ్గుతుంది.